క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ సహోదరి సహోదరులకు అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రికాల ఈ బైబిల్ తరగతిలో మనం మరి యొక్క రాజును గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ గురువారపు బైబిల్ తరగతిలో యోధా రాజులను గురించి, వారి యొక్క జీవితాలు, వారి యొక్క పరిపాలన, వారి యొక్క భక్తి విషయాలు, వీటన్నిటిపైన దేవుని యొక్క అధికారము, ప్రభావం అనేటువంటి వాటిని మనం పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ సమయంలో యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాము అనేటువంటి వ్యక్తిని గురించి మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. వీరందరూ కూడా యూదా రాజులు. దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క సంకల్పపు క్రమములో, ఆయన యొక్క దయాపూర్వక సంకల్పం యొక్క క్రమంలో వీరు ఎందుకు చేయబడినటువంటి వారిగా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. ఈ యెహోరామును గురించి మనం నేర్చుకోవాలి అని అంటే రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 16 నుంచి 24 వచనాల్లోను, అలాగే దినవృత్తాంతముల 2వ గ్రంథము 21వ అధ్యాయాన్ని మొత్తం మనం చదివినట్లయితే ఈ యెహోరాము అనేటువంటి వ్యక్తి యొక్క జీవితం గురించి తగినంత సమాచారాన్ని మనం అక్కడ నేర్చుకోగలం, చదవగలం. ఈయన ఎవని కుమారుడు? యెహోషాపాతు యొక్క కుమారుడు. ఈయన తన తండ్రి అయినటువంటి యెహోషాపాతు మరణించిన తరువాత ఆయనకు బదులుగా ఈయన రాజు అయినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ యెహోరాము అనే దానికి ఆ పేరుకు అర్థం ఏంటి అని మనం గమనిస్తే, యెహోవా ఎత్తైన వాడు అని దాని అర్థం. యెహోరాము అనే దానికి పేరుకు అర్థం ఏంటి? యెహోవా ఎత్తైన వాడు అని అర్థం. అయితే తన జీవితంలో మనం గమనిస్తే యెహోవాను ఎత్తి చూపిన వాడుగా ఉన్నాడు గాని ఆ ఎత్తైనటువంటి ఉన్నత స్థలముల్లో ఉన్న దేవుణ్ణి అందుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటి తెలుసుకోవటం, రెండవది దానిలో జీవించటం. తన దేవుని గురించి తెలుసుకున్నాడు, తన దేవుణ్ణి అదే విధంగా హెచ్చుగా చూపించాడు ప్రజలందరికీ. కానీ ఆ హెచ్చైనటువంటి ఉన్నతమైన స్థితిని తను కొనసాగించలేకుండానే తన జీవితాన్ని ముగించడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. కనుక ఈ సమయంలో మనం దినవృత్తాంతాల 2వ గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలను మనం చదివి ముందుకు వెళదాము. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజు అయ్యెను. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షఫట్యా అనువారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇజ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా, ప్రశస్త వస్తువులు అనేకములను యోధా దేశములో ప్రాకారము పట్టణములను వారికి ఇచ్చను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. గమనించండి, ఈ యెహోషాపాతుకి యెహోరాము ఒక్కడే కుమారుడు కాదు, ఇంకెంతమంది ఉన్నారు ఆయనకి? అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షాఫట్య అనేటువంటి సహోదరులు కూడా ఉన్నారు. కానీ యెహోరాము ఏంటంటే వీళ్ళందరికంటే ముందు పుట్టినవాడు, జ్యేష్ఠ సంతానం అన్నమాట. కనుక ఆ ఒక్క కారణం చేత అతనికి తన తండ్రి అయినటువంటి యెహోషాపాతు యొక్క రాజ్యపు బాధ్యతలు అతనికి దక్కాయి.
వాస్తవానికి ఇతని జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే తన సహోదరులందరూ ఇతని కంటే యోగ్యులుగా మనం గమనించవచ్చును. కానీ కేవలము జ్యేష్ఠత్వపు హక్కును బట్టి ఇతనికి రాజ్య పరిపాలన చేసే అవకాశం అయితే వచ్చింది. కానీ దీనిని అతడు ఉపయోగించుకోకుండా ఒక కయ్యూను వలె, ఏశావు వలె భ్రష్ట మనసు కలిగి అతడు తన సహోదరుల పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి అన్నమాట. కొంతమంది జీవితాలు ఎలాగుంటాయి అన్నదంటే, పేర్లు అయితే మంచి ఉన్నతంగా ఉంటాయి, వాళ్ళకి అవకాశాలు కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి, అందరూ కూడా అతన్ని ప్రేమించే వారికి ఉంటారు. కానీ ఆ ప్రేమకు తగినటువంటి జీవితం కానీ మాదిరికరమైన పరిస్థితులు కానీ కనిపించవు. అది మరి వాళ్ళు ఎంచుకున్న విధానాన్ని బట్టి వాళ్ళు అలాగ వెళ్ళటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కేవలము అతనికి వచ్చినటువంటి ఆధిక్యతను గుర్తించలేక ఏషావు ఏ విధంగా ఏ జ్యేష్ఠత నాకెందుకు నువ్వే తీసుకోరా బాబు అని తమ్ముడిని అన్నాడో, కయ్యూను కూడా నేను పెద్దవాడిని అన్న సంగతి మర్చిపోయి తన తమ్ముడిని హేబేలును ఏ విధంగా నరహత్య చేశాడో, అలాగనే మనం గమనిస్తే ఇతను కూడా తన సహోదరులను అందరిని కూడా చంపించేస్తాడు. చాలా బాధాకరమైన సంగతి. అందుకే ఇతని జీవితంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటాన్ని బట్టి అతడు పరిపాలన చేసిన కాలం ఎంత అంటే కేవలం 8 సంవత్సరాలు. కేవలం 8 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తను స్థిరపరచుకోవడం చేతగాక తన సహోదరులను అందరిని హత్య చేశాడు. అంటే వాళ్ళని అడ్డం లేకుండా చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇలాగ తోడబుట్టినటువంటి వాళ్ళని అడ్డం లేకుండా చేసుకునేటువంటి వాడు ప్రజలను గురించి ఏం పట్టించుకుంటాడు? దేశాన్ని గురించి ఏ విధంగా మేలుగా ఆలోచిస్తాడు? దేవుని యొక్క ప్రేమ అనేటువంటి సార్వత్రికమైన మనస్సును అతడు ఏ విధంగా కలిగి ఉంటాడు అనేటువంటి విషయాలు మనం పరిశీలన చేయాలి. కనుక ఇతను ఏలుబడి చేసే సమయానికి అతనికి అధికారం ఇచ్చి మిగిలిన కుమారులందరికీ యెహోషాపాతు ఏం చేశాడట? వెండి బంగారములను బహుమానములుగాను ప్రశస్తమైన వస్తువులను ఇంకా అనేకములను ఇచ్చాడు. అలాగని యోధా దేశంలో ప్రాకారములు గల పట్టణములను వాళ్ళకు బహుమతులుగా ఇచ్చాడు తప్ప రాజ్యపు అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? యెహోరాము అనేటువంటి తన జ్యేష్ఠ కుమారుడికి ఇచ్చాడు. 5వ వచనం కూడా గమనిస్తే, యెహోరాము ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇజ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. జాగ్రత్తగా గమనించండి. ఇతనిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, విలువైన జీవితాన్ని దేవుడు అందరికీ ఇస్తాడు. ఈ జీవితంలో ముందు వెనక అనేటువంటి భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. అంత మాత్రం చేత ముందు ఉన్నంత మాత్రం చేత వెనకున్నటువంటి వారిని తక్కువ చేసి చూడటం సరైన పద్ధతి కాదు. ఇంకా వాస్తవానికి ఇతడు జ్ఞానవంతుడైతే ఏం చేయాలి అన్నదంటే, తన సహోదరులను ఉపయోగించుకుని వారి యొక్క సహకారం కూడా తీసుకుని రాజ్య పరిపాలన ఇంకా బ్రహ్మాండంగా చేసి ఉండాల్సింది. కానీ అతడు ఏం చేశాడు అన్నదంటే, మొట్టమొదట దేవుని యందు భయభక్తులు లేకుండా దేవునికి ప్రతికూలంగా బ్రతికేదానికి ఇష్టపడ్డాడు. అది ఎంతటి బాధాకరమైనటువంటి సంగతి మీరు గమనించండి. ఎందుకంటే రోజున అతని గురించి ఆలోచన చేయటం కాదు, కానీ దేవుని యొక్క పిల్లలుగాను క్రైస్తవులుగాను జీవించేటువంటి మన మధ్యలో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. ప్రార్థన ప్రార్థనే, పంతం పంతమే, భక్తి భక్తే, మూర్ఖత్వం మూర్ఖత్వం అన్నట్లుగా ప్రవర్తిస్తూ మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఎవరేమైపోతే నాకేంటి, నా మట్టుకు నేను క్షేమంగా ఉండాలి. అది తమ్ముడైనా, అన్నయ్య అయినా, సహోదరైనా, ఎవరైనా సరే ఒకళ్ళ గురించి నాకెందుకనేటువంటి భయంకరమైనటువంటి స్వార్థపూరిత విధానాలు ప్రజల్లో పెళ్ళుపుగుతా ఉన్నాయి ఈ రోజున. ఇది క్రైస్తవ్యం యొక్క విధానం కాదు. దేవుడు అలాగను ఉండాలని అసలు ఎవరి గురించి ఆలోచన చేయటం లేదు.
ఇది ఎంత బాధాకరమైనటువంటి సంగతి ఒకసారి మీరు గమనించాలి. ఇతను చేసినటువంటి పని ఏంటి అని అంటే, ఒకటి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. రెండవది ఏంటి అని అంటే, ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడట. ఆహాబు ఒక అన్య స్త్రీకి తన వ్యక్తిత్వాన్ని అమ్మి వేసుకున్నటువంటి భ్రష్టుడతను. అలాంటి భక్తి లేనటువంటి రాజు యొక్క కుమార్తెని పెళ్లి చేసుకుని ఇక వాళ్ళ విధానాలు, వాళ్ళ అలవాట్లు, వారి పద్ధతులనే కొనసాగించాడు. అది తన యొక్క వ్యక్తిత్వాన్ని మరింతగా దిగజార్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అలాగనే మనం గమనించినట్లయితే 11వ వచనంలో, మరియు అతడు యోధా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. యోధా వారిని విగ్రహ పూజలకు లోపరిచెను. అక్కడ విగ్రహ పూజలకు లోపరిచెనని మాట దగ్గర ఒకటిని అంకేసి దాని అర్థం కింద ఏమి ఇచ్చాడంటే వ్యభిచరింప చేసెను. అంటే అందరూ దారి తప్పడానికి కారణం ఎవరు అంటే రాజే. యజమానుడు సరిగా లేకపోతే కుటుంబం ఎలాగుంటది? యజమానుడు క్రమంగా ఉంటే కుటుంబం కూడా క్రమంగా ఉంటది. యజమానుడు జ్ఞానం కలిగి ఉంటే అదే జ్ఞానం కుటుంబ సభ్యులకు కప్పుతుంది. యజమానుడు తెలివి కలిగి నడుచుకుంటే అదే తెలివిని కుటుంబ సభ్యులు అనుసరించి నడుచుకుంటారు. అసలు యజమానుడు ఉన్న వ్యక్తే సరిగా లేకపోతే కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోయేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఇతను ఏం చేశాడంటే యెరూషలేములో తన పితరుడైనటువంటి సొలొమోను కట్టించినట్లుగా, రెహబాము బలపరిచినట్లుగా ఆయన బలిపీఠాలను కట్టించి విగ్రహ పూజలకు లోబడేటట్లుగా ప్రజలని డైవర్ట్ చేసేసాడు. కనుక ఇతని జీవితంలో చాలా భయంకరమైనటువంటి ముగింపు మనం చూస్తూ ఉంటాం. సరే, అతను ముగింపుకు వెళ్లే ముందుగా ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. సరే, లోక సంబంధంగానైనా ఆత్మ సంబంధంగానైనా మనం అందరం కూడా దేవుని యొక్క సంతానం. లోక సంబంధంగానైతే అన్న, తమ్ముడు, చెల్లి, అక్క అనేటువంటి బంధాలు మనకు ఉంటాయి. అక్కడ కూడా మీరు గమనించండి, మొదటి సంతానమైనటువంటి కయ్యూనును దేవుడు ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న వేశాడు అంటే, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అన్నాడు. దాని కయ్యూను ఏమన్నాడు? నా తమ్ముడికి నేను కావలవాడనా అన్నాడు. ఇప్పుడు ఒక మాట మనం గమనిస్తే, దేవుడు అదే విషయాన్ని నొక్కి చెప్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసునా? మీరు ఆదికాండంలోనికి వచ్చినట్లయితే, ఆదికాండము 9వ అధ్యాయం, ఆదికాండము 9వ అధ్యాయములో మనం గమనిస్తే, జలప్రళయము తర్వాత ఉన్నటువంటి నోవాహు సంతానాన్ని దేవుడు దీవిస్తూ వాళ్ళు ఏమేమి తినొచ్చో ఏం తినకూడదు స్పష్టంగా వివరణ ఇస్తా ఉన్నాడు. ఆ తినకూడనటువంటి వాటిలో అతి ప్రాముఖ్యంగా ఏం తినకూడదు అంటే, ఏ విధమైనటువంటి రక్తాన్ని మనుషుడు తినకూడదు. రక్తాన్ని చిందించి ప్రతి విధమైన మాంసాన్ని తినొచ్చును, కానీ రక్తాన్ని మాత్రం ఆహారంగా వండుకొని తినకూడదు. దాని విషయంలో చాలా సీరియస్గా దేవుడు చెప్పాడు. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేస్తారు. విచారణ చేయటం అంటే అర్థం ఏంటి? ఎంక్వైరీ అంటారు కదా ఇంగ్లీష్లో ఈజీగా. అంటే ఏంటి ఎంక్వైరీ చేయటం అంటే అర్థం ఏంటి? ఏంటి ఎంక్వైరీ చేయటం అంటే అర్థం ఏంటి? ఎలాంటి వాడు, ఏం చేసేవాడు, నీకు వాడుకున్న సంబంధం ఏంటి, ఎందుకు తెగిపోయింది, లేకపోతే ఎందుకు కొట్టుకున్నారు,
అసలు ఏంటి పరిస్థితి ఏంటి, అన్నీ ఒకటి కాదు. ఇక ఒక వ్యక్తిని గురించి విచారణ చేయటం మొదలు పెడితే ఇక అన్ని కోణాల్లో నుంచి కూడా విచారణ చేయటం జరుగుద్ది. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ పూర్వపు తరాల వాళ్ళని గురించి కూడా విచారణ చేస్తారండి. ఎవరైనా ఒక నేరం చేశాడు అనుకోండి, అతను అప్పటికప్పుడు ఆవేశంతో చేశాడా, లేకపోతే కావాలన్నటువంటి బుద్ధిపూర్వకంగా చేశాడా, లేక తన కుటుంబంలో ఎవరైనా నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళ తాత ముత్తాతల్లో ఎవరైనా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇవన్నీ చేస్తారండి ఎంక్వైరీ అంటే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రతి మనుషుని గురించి, ప్రతి వాని రక్తమును గురించి, లేక ప్రతి నరుని ప్రాణమును గురించి ఎవరి దగ్గర విచారణ చేస్తాడట ఆయన? ఎవరి దగ్గర విచారణ చేస్తాడు అంటే అర్థం ఏంటి? అదేగా దేవుడు అడిగింది కయ్యూన్ని. ఏమన్నాడు? ఈ తమ్ముడైన హేబేలు ఎక్కడా అన్నాడు. దానికి కయ్యూని చెప్పిన సమాధానం చాలా తిరస్కార బుద్ధితోనూ గర్వంతోనూ మాట్లాడినట్టు మనం గమనిస్తాం. కనుక దేవుడు ఆ కయ్యూనికి ఇచ్చినటువంటి శాపం ఏంటంటే, నీవు నీ తమ్ముని యొక్క రక్తాన్ని చిందించావు గనక ఆ రక్తము నేలలో ఉండి నాకు మొరపెట్టింది, కాబట్టి నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా దేశ దిమ్మరివై బ్రతుకుతావు అన్నాడు. గమనించండి, ఒక రకంగా కయ్యూని యొక్క జీవితం అనేటువంటిది ఇక టోటల్గా ఎవ్వరూ మార్చి బాగు చేయలేనటువంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది అలాగనా? ఒకటి, తన సహోదరుని ప్రేమించలేకపోయాడు. తన సహోదరుణ్ణి నేను తండ్రి వంటి వాడిని, వాడికి నాదే బాధ్యత అనేటువంటి ప్రేమ గల మనసు వాడికి లేదు. మూడోది, వీళ్ళిద్దరు దేవునికి బలి అర్పణ అర్పిస్తే ఈ హెబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, కానీ ఈ కయ్యూని యొక్క అర్పణ అంగీకరించకపోవటాన్ని బట్టి అసూయపడ్డాడు. నా తమ్ముడు అంగీకరించాడు, నాది అంగీకరించలేదంటే వాడిలో అంగీకరించేటువంటి గుణాలు పనులు ఏమున్నాయి, నాలో అంగీకరించకుండా తిరస్కరించాల్సినటువంటి పరిస్థితులు ఏమున్నాయి పరిశీలన చేసుకోవాలిగా. ఆ పని చేయకుండా ఏం చేశాడు? మంచిగా గుర్తింపు పొందిన వాడి మీద అసూయపడ్డాడు, తట్టుకోలేక రాయితో కొట్టి అతన్ని చంపేశాడు. ఇది ఆ రోజున ప్రత్యక్షంగా జరిగింది భూమి మీద మొట్టమొదటి హత్య. ఈ రోజున ప్రతి కుటుంబంలో పరోక్షంగా జరుగుతూనే ఉంది. వాడు, అయ్యో వీడు నా తోడబుట్టినవాడు, నా రక్త సంబంధి, మేము ఒకే రక్తాన్ని కొంచెం పుట్టిన వాళ్ళం అనేటువంటి ఆ భీతి ఇవాళ మనుషులకు లేదు. ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి తత్వాలు వాళ్ళయ్యే. సరే, లోకంలో ఉంటే మనకి సాతానిక ప్రేరణను బట్టి ఈ చెడు బుద్ధులు వచ్చినాయి అని అనుకుందాం. ఇంకా విచారం ఏంటంటే, క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా అదే బుద్ధి మారింది. ఎందుకు? యేసుప్రభు వారు ప్రాణం పెట్టాడు కదా, ఎవరి కోసం? వాళ్ళ అమ్మ నాన్న కోసమా? వాళ్ళ తమ్ముళ్ళ కోసమా? లేక వాళ్ళ జాతి వాళ్ళ కోసమేనా? ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? ఏంటి ఆయనకి ఏంటి పని, అవసరత ఏంటి? ఇక్కడ మనం గమనించినట్లయితే సహోదరులు అనబడుతున్నటువంటి వారు కూడా ఎలాగున్నారంటే, ఈ రోజున ఎవరేమైపోతే నాకేంటి, ఎవరు ఎలాగుంటే నాకేంటి, నేను మాత్రం శుభ్రంగా ఉంటే చాలు అన్నట్లుగా క్రైస్తవులైనటువంటి వారు ఇతరులకు అభ్యంతర కారణంగా ఉంటా ఉన్నారు. ఇక్కడ మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీ మొదటి పత్రికలో కొన్ని సమస్యల గురించి కొన్ని సందర్భాల్లో మనం పరిశీలన చేశాం. అవి ఒకటి మనం గమనించినట్లయితే, మొదటి అధ్యాయంలో వాళ్ళు ఉన్నటువంటి భేదాలను గురించి, కలహాలను గురించి మాట్లాడుతుంటాడు. రెండవ అధ్యాయంలో వాళ్ళు వినియోగిస్తున్నటువంటి లోక సంబంధమైన జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు. మూడవ అధ్యాయంలో వారు ప్రకృతి సంబంధులైన మనుషుల వలె మానవుల మాటల మీదే జీవితాలు కట్టుకుంటున్నారు తప్ప క్రీస్తు అనే పునాది మీదకి రాలేకపోతున్నారని వాళ్ళని గురించి మాట్లాడాడు. అలాగే నాలుగవ అధ్యాయంలో ప్రతివాడు దేవుని ఎదుట నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకమని చెప్పాడు. అలాగే ఐదో అధ్యాయంలో మనం గమనిస్తే సంఘములోని
ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన జారత్వం అనే పాపం ఉందని చెప్పాడు. 6వ అధ్యాయాన్ని గమనిస్తే సంఘములో ఉన్నటువంటి సహోదరులే ఒకరి మీద ఒకరు తగాదాలు పడుకుని కేసులు పెట్టుకుని అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటున్నారు అని చెప్పాడు. అలాగనే 7వ అధ్యాయం గురించి మనం ఆలోచన చేస్తే స్త్రీని గురించి పురుషుని గురించి వారికి ఉండే బంధాలను గురించి మాట్లాడాడు. 8వ అధ్యాయంలో విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినే విషయాన్ని గురించిన క్లారిటీ ఇచ్చాడు. తర్వాత 9వ అధ్యాయానికి వస్తే అసలు విషయం చెప్తాడు. అంటే 8వ అధ్యాయంలో విగ్రహాలకు బలి అర్పించిన వాటి తింటూనే, వ్యాజ్యాలు ఆడుకుంటూనే, వ్యభిచార సంబంధమైన పాపంలో ఉంటూనే, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూనే ఏమనుకుంటున్నారో తెలిసిన, దేవుడు నాకు స్వేచ్ఛ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు, కాబట్టి నేను ఎట్లయినా ఉండేదానికి నాకు హక్కు ఉంది, మీరెవరు నన్ను అడిగేదానికి అన్నట్లుగా సంఘంలో కూడా మాట్లాడుతున్నారట. దానికి పౌలు అంటున్నాడు 9వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదువుదాం. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా, ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడై ఉన్నాను, ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా, నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే, తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా, తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా, మరియు పని చేయుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా. అంటే స్వాతంత్రం అనేటువంటిది అన్ని విషయాల్లో ఉంటుంది, స్వతంత్రం ఉంది. కానీ ఆ స్వాతంత్రం అనేటువంటిది నీ సహోదరుడికి అభ్యంతరంగా ఉంటుందా, క్షేమకరంగా ఉంటుందా? ఇది ఆలోచన చేయకుండా నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, ఎవరేమనుకుంటే నాకేంటనేటువంటి ఈ విపరీత ధోరణి అనేటువంటిది క్రైస్తవ జీవితానికి తగదు. ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారు. కాబట్టి ఈ రోజున ప్రతి సహోదరుడికి తన సహోదరుని గురించిన శరీర సంబంధమైన బాధ్యత ఉంది, ఆత్మ సంబంధమైన బాధ్యత కూడా ఉంది. యేసుప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తాను. ఎవడైనా తన సహోదరుని చూసి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం గమనిస్తే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పింది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగుడును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నరహత్య చేస్తేనే తప్ప పాపమా? యేసుప్రభు ఆజ్ఞకి ఇంకా పదును పెడుతున్నాడు. ఏమని? నరహత్య చేస్తేనే పాపం కాదు, సహోదరుని చూసి వాడి మీద కోపపడు ప్రతివాడు. ఇది కోపం ఎందుకు? ఆ కోపంతోనే కదా కయ్యూను హత్య చేసింది. అంటే కోపం ఎక్కడ దాకా తీసుకెళ్తుంది? కోపంలో పోయి పగ అవుతుంది, పగల్లో పోయి కక్ష అవుతుంది, కక్షల్లో పోయి ప్రతీకారానికి దారితీస్తుంది. అలాగన కోపపడిన రెండో మాట ఏంటి? వ్యర్థుడా అని చెప్పిన, ద్రోహి అని చెప్పిన, దేవుని దృష్టిలో ఎలాంటి వాడట? నరకానికి పోయేటువంటి వాడట. ఇప్పుడు చంపకుండానే చంపుతున్నారా లేదా సహోదరుల్ని? వాళ్ళు టచ్ చేయకుండానే చంపుతున్నారా లేదా? జరుగుతుందా మరి ఈ తతంగం అంతా వాళ్ళ కుటుంబాల్లో? యెహోరాము ఒక్కడే కాదు, కయ్యూను ఒక్కడే కాదు, ఈ రోజున అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు చాలా మంది మన చుట్టూ, మన కుటుంబాల్లో బ్రతుకుతున్నారు. ఇది ఎంత ప్రమాదకరమైంది అని అంటే, తన జీవితాన్ని కూడా నాశనం చేసేటువంటి ప్రమాదకరమైంది. ఇప్పుడు కయ్యూను తమ్ముడు చంపేశాడు, అడ్డం లేడు అనుకున్నాడు, ఆయన బాగుపడింది ఏంటి? ఏమన్నా బాగు తిన్నాడా?
ఉపయోగం ఉందా? యెషయా ఉన్నాడు, అతడు తమ్ముడైనటువంటి యాకోబు విషయంలో చాలా ద్వేషం కలిగి పగ కలిగి ఎప్పుడు దొరుకుతాడో చంపుదాం అన్నట్టుగా ఉన్నాడు. ఏం సాధించాడు అతను? యాకోబు కుమారులు యోసేపు అనేటువంటి చిన్నవాడి మీద అందరూ పగబెట్టుకుని కావాలని ఇంట్లో నుంచి బయటికి ఎళ్ళగొట్టి అమ్మేసేసి ఎన్నో తతంగాలు చేశారు. ఏమి బాగుతున్నారు వీళ్ళందరూ? అదే లోకంలో ఒక సామెత ఉంది కదా, కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ఉండే మనసు లేకపోతే మన కష్టాలు మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఇది వినటానికి ఈ రోజున చాలా కటువుగా మిగుడు పడిన విషయం అయితే అయ్యుండొచ్చును కానీ జీవిత సత్యం ఇది, దేవుని యొక్క చిత్తం ఇది. అలా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. అడదండి ఇదండి ఖచ్చితంగా వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి, ఆలోచనలు వేరుగా ఉంటాయి, పనులు వేరుగా ఉంటాయి. అంత మాత్రం చేత తృణీకరించాలా? అంత మాత్రం చేత కోపం పెట్టుకోవాలా? అంత మాత్రం చేత ద్వేషించేయాలా? అంత మాత్రం చేత పగబెట్టేసుకోవాలా? ఆలోచించండి. ఇది క్రైస్తవుల్లో మరి మితిమీరిపోతుంది. వాళ్ళ క్రైస్తవుల్లో కూడా, లోకంలో అయితే సర్వసాధారణం ఇది. ఆ విషయాల గురించి మనం మాట్లాడేటప్పుడు రోమపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. విశ్వాస విషయము బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరొకడు బలహీనుడయ్యుండి కూరగాయలనే తింటున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తినని వాడు తినిన వానికి తీర్పు తీర్చకూడదు. ఏలైనా దేవుడు అతన్ని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడో? నువ్వైనా నేనైనా మా అందరూ దేవుని యొక్క దాసులు. కానీ ఇక్కడ సహోదరులు సహోదరులు. ఇప్పుడు ఒకడు ఏదో తనకిష్టం లేని దాన్ని ఎదురోడు తింటున్నాడని తేలికే మాట్లాడతాడట. నువ్వెవరు అలా మాట్లాడటానికి? ఈ తినని వాడు తినేవాడికి ఏం చేసి తీర్పు తీరుస్తున్నాడట. ఇద్దరు కలిసి దేవునికి దాసులుగా ఉంటే ఆయన యజమానుడు మీకు తీర్పు తీర్చేవాడు ఉండగా ఆ దేవుని దాసునికి ఎదటోడికి తీర్పు తీర్చు నువ్వెవడు అసలు? అది నీ పని కాదు కదా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరైనా ఇతరుల గురించి చెడ్డ సమాచారం నాకు ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే నేను వినటానికి కూడా ఇష్టపడిన అసలు. ఎందుకంటే అది నాకు అనవసరమైన మ్యాటర్. అది ఎవరి చెడుని గురించి వాళ్ళే దేవునికి లెక్క చెప్పుకోవాలి. ఎవరి యొక్క ఈ వ్యర్థమైన ప్రవర్తన బట్టి వాళ్ళే ప్రతిఫలం పొందుకుంటారు. ఆ చెత్తంతా నాకెందుకు అని చెప్తాను నేనైతే. అనవసరం అది, మనకి సంబంధం లేని మ్యాటర్ అది. కనుక ఇక్కడ సంఘంలో ఉండి కూడా వాళ్ళు వస్తే రాకపోతే నాకేంటి, నేను వెళ్తాను, వాళ్ళు ఇస్తే ఇవ్వకపోతే ఏంటి, వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇలాంటి మాటలు ఇప్పుడు దయచేసి సంఘాల్లో మాట్లాడకూడదు. ఒకరినొకరు సహించే వారిగా ఉండాలి, ఒకరినొకరు భరించే వారిగా ఉండాలి, ఒకరినొకరు కలుపుకుని వెళ్లే వారిగా ఉండాలి. అక్కడే 14వ అధ్యాయంలోనే 13వ వచనం నుంచి మనం చదువుదాము. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఎలాగుండాలి మనం సంఘంలో? ఎలాగుండాలి? ఇతరులకు ఎవరికి నేను అడ్డంగాను ఉండకూడదు, ఆటంకం కూడా కలుగజేయకూడదు నా ద్వారా. అప్పుడు నువ్వు క్రీస్తుకు దాసుడుగా ఉంటావు. కొందరుంటారు కనీసం పక్కన వచ్చి కూర్చుంటే కూడా సహించలేరు. మరి ఏంటో ఏమైపోద్దో తెలియదు, ఏం అంటుకుంటూ పోతో తెలియదు, ఏడదేమి వెళ్ళిపోద్దో తెలియదు, ఊపిరి పోతే అసలు ఎవరిటి వెళ్ళిపోతామో తెలియదు. ఆ మాత్రం దానికి అటు జరుగు ఇటు జరుగు, అదేంటి ఇదేంటి, ఏంటి ఇదంతా? అసలు మనం ఎక్కడున్నామనే స్పృహ ఉంటుందా ఈ రోజున? సంఘంలో ఎలాగుండాలి? ఎవరికి అడ్డం కలుగజేయకూడదు, ఎవరికి మనం అభ్యంతరంగా కూడా ఉండకూడదు. 14వ వచనం. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకొనిన వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. కొందరుంటారు వాళ్ళ కడుపు నిండితే చాలండి,
ఉం? ఇంట్లో అయితే ఏం చేస్తాం మనం? నిజంగా పరిస్థితులు కూడా మారిపోయింది. ఒకప్పుడు తినటానికి తిండి తక్కువ ఉన్న రోజుల్లో అందరూ ఒకేసారి కూర్చుని ఉన్నదాన్ని షేర్ చేసుకుని పంచుకుని తృప్తిగా తినేవాడు పంచుకుని. ఇవాళ తినటానికి తిండి ఎక్కువైపోయేటప్పటికీ కనీసం తిన్నారా లేదా, వెనక వాళ్ళకు ఉందా, ఏం స్పృహ లేదు ఇవాళ. అలాగే సంఘంలో కూడా కొందరు ఎలా ఉంటున్నారట, ఎదుటి వారిని గురించి సోదరుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. రొట్టె ద్రాక్షారసం తీసుకునే విషయంలో కూడా అలాగే ఉన్నారు కొందరు కొరింథీ సంఘస్థులు. ముందు వచ్చిన వాళ్ళు ఏదో కడుపు నింపుకోటాకు తీసుకున్నట్టుగా పెద్ద పెద్ద మొక్కలు తీసుకుని తినేయటం, కడుపు నిండిన దాని మీద కూడా మొత్తుగా జోగటం, వెనకలోడికి రొట్టెలేదు. పౌలు అదే కదా అంతే. మీరు భోజనం చేయడానికి ఇల్లు లేవా? అదే కదా అంది కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుదాం. ఏలయనగా మీరు ఆ భోజనము చేయుచున్నప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా పంచిపెట్టేవాడు ఎప్పుడు భోజనం చేయాలి? పంచిపెట్టేవాడు ఎప్పుడు భోజనం చేయాలి? పంచిపెట్టే పని చేసేవాడు ఎప్పుడు భోజనం చేయాలి? కానీ మనం ఏం చేస్తాం? వెనకాల ఉంటుందా లేదో, తక్కువైపోతుంది ముందే. అది లక్షణం కాదు, అది పంచిపెట్టేవాడు లక్షణం కాదు. పంచిపెట్టేవాడు ఏం తెలుసా, ముందు అందరికి పంచిపెట్టిన తర్వాత, పంచిపెట్టేటప్పుడు కూడా చెప్పాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలట, పక్షపాతం లేకుండా పంచిపెట్టాలట. మా అబ్బాయో మనవడో కొడుకు ఎవడం తెచ్చిన పెద్ద గుప్పులు తీసి ఆ పేదవాళ్ళు ఇంకెవరో పక్కన వాళ్ళు అరుగుంటే ఊరికెడ తీసి పెట్టేయటం, అది కరెక్ట్ కాదు. అది ఆ వ్యత్యాసాలు ఉన్నాయి ఈ రోజున సంఘాల్లో. అంటున్నాడు పౌలు, అంటున్నాడు 22వ వచనంలో, అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? ఏమి చెప్తాను మీతో నేను? అందుకేనంటే మీరు సుస్థిగా తిని కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి వస్తున్నారా? ఆ మాత్రానికి ఇళ్ళు ఉన్నాయిగా మీకు, అన్నం తినడానికి పడుకోవటానికి. ఖండించాడు. కాబట్టి ఎవరైతే సహోదరుల పట్ల ప్రేమ లేకుండా, వారిని సముదాయించి కలుపుకుని వెళ్లే మనసు లేకుండా, తన మట్టుకు తాను అవసరాలు తీర్చుకునే వాళ్ళుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ సహోదరులను హత్య చేస్తున్నారు ఈ రోజున. వాళ్ళందరిని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు? సహోదరులను అడుగుతాడు. ఇప్పుడు ఒకసారి యెహోరాము యొక్క ముగింపు దగ్గరికి వెళ్దాం. నాకు ఏ అధ్యాయంలో చదివాము అది? దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయం చదివాం కదా. అదే అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఇతని యొక్క విధానాన్ని గురించి దేవుడు ఒక ప్రవక్త ద్వారా కూడా హెచ్చరిక చేశాడు. ముందే చెప్పాడు 12వ వచనం నుంచి, అతడు ప్రవక్తనే ఏలియా యొక్క పత్రిక వ్రాసి అతని ఎదుగు పంపెను. నీ పితరుడకు దావీదునకు దేవుడు నీ హోశాలు ఇచ్చిందేమనగా, నీవు నీ తండ్రి నీ యెహోషాపాతు మార్గములు ఎందైనను యోధా రాజైన ఆసా మార్గములు ఎందు నడువక, ఇజ్రాయేలు రాజుల మార్గమును నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యోధాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి, నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారికి నీ సహోదరులను చంపావు. 14 వచ్చింది చూడండి. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులకు నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. 15 వచనం, నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివయ్యుందువు, దిన క్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును అని దేవుడు తన యొక్క ముగింపును కూడా ప్రకటించేశాడు. వాస్తవానికి ఇతని కంటే తన సహోదరులే యోగ్యులంట, మంచోళ్ళంట. ఆ మంచోళ్ళని ఏం చేశాడు? కయ్యూనులాగా చంపించేశాడు నిర్దాక్షిణ్యంగా. ఎలాంటి దుర్మార్గుడో చూడండి. పైగా ప్రజలందరూ విగ్రహారాధన చేసేటట్లుగా అవకాశాన్ని కల్పించాడు. తన పితరుడైన దావీదును గాని, ఆసాను గాని,
యెహోషాపాతును కానీ వీళ్ళెవ్వరిని గుర్తు చేసుకోవాలా. ఆ వియ్యపడుతున్నాడు కదా అహాబు, వాళ్ళను వాళ్ళ యొక్క ఆచారాలను వెంబడించాడు. కనుక దేవుడు అతను ముగింపుని చెప్తున్నాడు, నీవు ఉదరమున కుదరని వ్యాధి చేత మొత్తబడుతుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎన్ని టెస్టులు చేయి, ఎన్ని స్కానింగ్లు చేయి, ఎన్ని వైద్య సంబంధమైన ప్రయత్నాలు చేయి, ఇక ఆ జబ్బు కుదరదు, అక్కడ తగ్గదు. అదే జరిగింది అక్కడ మనం గమనిస్తే 18వ వచనంలో, ఇదంతా అయిన తరువాత యెహోవా కుదర చాలని వ్యాధి చేతని ఉదరమును మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నుండి అతను మరణమయ్యను. అతని జనులు అతని పితరులు చేసిన ఉత్తర క్రియలకు అతనికి చేయలే. 2 సంవత్సరాల పాటు మంచం మీద ఉన్నాడు జబ్బుతో. ఎలా ఉంటుంది పరిస్థితి? వీడు ఎప్పుడు పోతాడు రా నాయనా అని చూస్తున్నారు. ఇక పోయిన తర్వాత సరే పోతే పోయాడులే, కనీసం అంతిమ వ్యవహారాలను జరిగిద్దామంటే అవి కూడా చేయలే. ఉత్తర క్రియలు అంటే అవే. కాబట్టి అతను చనిపోయినప్పుడు 20వ వచనంలో మనం గమనిస్తే, యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయెను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరే చోట జనులు అతన్ని పాతిపెట్టారు. వాస్తవం రాజులందరికీ ఒక సముద్రం దొడ్డు ఉంటుంది అన్నమాట. కనీసం వాళ్ళతో పాటు పాతి పెట్టడం కూడా జనాలు ఇష్టపడారు. అంతటి భయంకర మనిషిగా మారాడు. కాబట్టి ఈ రోజున క్రీస్తు ప్రేమను పొందిన మనము అదే ప్రేమతో మన తోటి సహోదరి సహోదరుల పట్ల వ్యవహరించకపోతే ఖచ్చితంగా ఎంతకంటే భయంకరమైన పనిష్మెంట్ మన జీవితాల్లో కూడా ఉంటుంది. అది ఇక్కడ ఉంటుంది, ఇది దాటి వెళ్ళిన తర్వాత నిత్య నరకంలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ యెహోరాములాగా మనం ద్వేషించే వారిగా, లేకపోతే మనం ఇతరులకు హానికరులుగా, ఇబ్బంది కలిగించే వారిగా మనం ఏదైనా ఉండే ప్రయత్నం చేస్తే అది అందరికీ, మన జీవితానికి, అలాగే మన వ్యక్తిత్వాలకు, అలాగే మన కుటుంబానికి, మన పిల్లలకు అందరికీ అది శాపగా మారి అంతకంతకు మనం క్షీణించిపోవటమే తప్ప ఉద్ధరింపబడేటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి మన మనుషులం గనక ప్రతి వాళ్ళలో బలహీనతలు ఉంటాయి, ప్రతి వాళ్ళలో కొన్ని లోపాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా మనము భరించుకుంటూ, ఒక మాట అంటాడు క్రైస్తవుల గురించి, నేను ఎందుకు భరించాలి అని అంటే ఏమంటాడంటే, గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చదివితే చూడండి, ఒకడు మీ సహోదరులో ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో ఎట్టివారిని తప్పిదములో తప్పిపోయినటువంటి అట్టి వాడిని ఏం చేయాలి? మంచి దారికి తీసుకుని రావాలి. ఎవరు తీసుకురావాలి? మనమే. ఇంకొకళ్ళు ఎవరు రారు. మన సహోదరుల గురించి మనమే పట్టించుకోవాలి, మనమే ప్రార్థన చేయాలి, మార్చడానికి మనమే ప్రయత్నం చేయాలి. అంతే చెప్పినా వినడు అంటాడు. అంతేనండి, డిక్లేర్ చేసేదిలాగా. అదే మనసు ప్రభువుకి మన మీద ఉంటే మనం ఏమైపోతాం? 2వ వచనం కూడా చదవండి. ఏలాగునా ఒకని భారములనొకడు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఇది క్రైస్తవులు ఉన్న వారికి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ఏంటంటే, నేను మీ భారాలను భరించి ఎలాగని మిమ్మల్ని సహిస్తున్నానో మీరు కూడా మీ సహోదరుల యొక్క భారాలను భరించి నా నియమాన్ని మీరు నెరవేర్చండి. అప్పుడు మనం క్రీస్తు వారం అవుతాం. పేరుకు మాత్రం క్రీస్తు వాళ్ళం, క్రీస్తు శిష్యులం, దేవుని సేవకులం అని చెప్పుకుంటూ కనీసం సహోదరుల పట్ల ప్రేమ లేకపోతే, సహించే మనసు లేకపోతే, వారి గురించి క్షేమాన్ని కోరుకునే మైండ్ లేకుండా ద్వేషించి, దూషించి, దూరం చేసుకుని వాళ్ళని కావాలని మనం చచ్చిపోయేవారిగా మనం ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా అందరిని లెక్క అడుగుతాడు. నరుని ప్రాణముని గురించి ఎవరి దగ్గర విచారణ చేస్తానన్నాడు? తన సహోదరుడి దగ్గర విచారణ చేస్తా. ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సింది లెక్క.
నాకు తెలియదు అయ్యాడు, నా మాట ఏంటంటే కుదరదు. ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి, ఆయన రూల్స్ ఆయనకు ఉంటాయి. ఏం సమాధానం చెప్తాం ఆ రోజున? కాబట్టి ఇక్కడ మనం క్రీస్తు ద్వారాను, అపోస్తలుల ద్వారాను, దేవుని ద్వారాను మన సహోదరులను ప్రేమించడం నేర్చుకుని వారి మేలు కోరుకుని వారి కొరకు మనం జీవించేవారుగా ఉంటే దేవుడు మనకిని ఆ క్షేమాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది. అలాంటి శ్రేష్టమైన మనసు కలిగి మనం ఈ లోకములోను, సంఘములోను, కుటుంబంలోను మెలగాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ప్రోత్సహిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు సాటి లేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.